మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. రవిరాజ్ రాథోడ్ ఎలా ఉన్నావు? ప్రసంగి నీ ముందలో నాన్న బాధపడుతూ నా జీవితం ఇలా అయిపోయింది చెయ్యి ఒకసారి యాక్టింగ్. పడాల్సిందే ఇప్పుడు. యాక్టింగ్ చేసి వాళ్ళు తాగే చేస్తారా అలాంటి ఫీలింగ్స్? నేను ఇప్పుడు పేర్లు చెప్తే మళ్ళీ అదొకటి అలచలేదు. నేను పాడు చేసింది ఫ్రెండ్సా? నిజం చెప్పాలంటే ఇటు అమ్మ నాన్న బామ్మ వీళ్ళు ఏం చేశారు మీ అమ్మ నాన్న? అంటే ఒకటేసారి ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావాలని ఇప్పుడు నువ్వు ట్రై చేయట్లేదా? ట్రై చేసే 3 రోజులు పిచ్చోడిని అయిపోయాను. డిప్రెషన్ నుంచి ట్రై చేయడం అంటే మందు ఆపేయడమా? ఇంకా సినిమాలు చేసుకొని అలా డబ్బు సంపాదించుకుంటే బాగుంటుంది కదా అని బాధపడడం లేదా? నాకు వద్దు అని చెప్పి వదిలేసిన కదా. తాగడానికి వస్తాయేమో డబ్బులు? నాకెంత 180 చాలు. 180 రూపాయలు క్వార్టర్ తప్పేం తింటావు? అక్కడ దొరికితే తరబుజలు మన జామకాయలు పల్లీలు పల్లీలు తిన నచ్చదా? ఇందులో కూడా గ్యాస్ట్రిక్ అంతే ఇలా ఉండిపోతావు. అంటే నాకంటూ గోల్ ఉంది కాదనట్లే. ఏంటి గోలు? మా ప్రీతిని ఒకసారి కలవాలి. ప్రీత ఎవరు? ఈయనెవరు? మందు అంటున్నావు? ఆమె వస్తే నేను ఇక తాగా. అమ్మా ప్రీతి ఎక్కడ ఉన్నావు? యూఎస్ లో మాత్రం ఉందని తెలుసు. రూమ్ లో ఉంటున్నావు కదా, మరి రెంట్ అవన్నీ మావాడు ఒక్కడు ఉన్నాడు. నేను కూర్చోబెట్టి తాగిపిచ్చి మేపుతున్నాడు. ఓ గుర్రం మేపినట్టు. ఏం మారినంట? మారిన షూటింగ్ అని చెప్పేసి అన్నాడు. కానీ ఇంటర్వ్యూలోకి వెళ్తున్నావు కదా, నువ్వు చెప్పలేదా వాళ్ళ ఎవరికి ఎందుకు ఇంటర్వ్యూలో మందులు అవన్నీ? మన ఛానల్కి న్యూస్ రావాలి, మనం ఫేమస్ అవ్వాలి అని చెప్పి చూస్తుర్రే కానీ అవతలోడు ఆడ బాధ ఏంది, అసలు ఆ కసి ఏంది అనేది చూడట్లేరు ఎవరు. నీ బాధ కసి ఏంటి? నేను చెప్పలేదు. ఏదైనా ఉంటే టిష్యూ పేపర్ చూసుకోవడం అంతే. కాదు నువ్వు పని చేయగలను, నేను ఇంకా షూటింగ్ చేయగలను, నేను ఇంకా యాక్టింగ్ చేయగలను అని అంటున్నావు. మరి ఇంతమందికి రీట్ అయిపోయి మరి అలా కష్టంగా వాళ్ళు నాకు పిలువరు అవ్వదు. ఏదో వెబ్ సిరీస్ ఏదో అన్నావు, ఏంటది? దాని కథ ఏంటి? ఆయనేమో నాకేమో అర్థం కాదు. డైరెక్టరా? అదే సినిమా గురించి చెప్పారంట కదా, స్టోరీ కూడా తెలియదు కదా నాకు. ఎప్పుడు వస్తారు మీరు? నిజమేనా? ఇది ఏమని చెప్పాలనుకుంటున్నావు? హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. రీసెంట్గా మన యూట్యూబ్లో ఇన్స్టాగ్రాముల్లో ఎక్కడ పడితే అక్కడ సడన్గా పుట్టుకొచ్చినాడు. మొత్తం వైరల్ అయిపోయి సోషల్ మీడియా అంతా వైరల్ అయ్యారు. అదే కాకుండా కొన్ని ఇంటర్వ్యూలు మనం చూడడం జరిగింది. కొన్ని వీడియోస్లోని ఏవో ఇవ్వడం, మందు ఇవ్వడం అలాంటివన్నీ కొన్ని జరిగాయి. అది కాకుండా మళ్ళీ రీసెంట్గా మళ్ళీ కొత్తగా ఫేమ్ రావడం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు తన లైఫ్ ఎలా నడుస్తుంది ఏంటనే విషయాలపైన మనం మాట్లాడదాం. మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రవిరాజ్ రాథోడ్ ఎలా ఉన్నావు? ప్రసంగి నీ ముందలో నాన్న. కాదు, రవిరాజ్ రాథోడ్ పేరు అదేనా ఒరిజినల్? అంటే రాథోడ్ అనేది అంటే మా కులంలో ఓకే కేతావత్ అన్నమాట. కాకపోతే రాథోడ్ అంటే అదే లెవెల్లో. ఓకే. మరి నేను విక్రమార్కుడు సినిమా రాథోడ్ పెట్టుకున్నావేమో. లేదు దాని గురించి కాదు. అంటే మేము ఎస్టీ కదా, దానివల్ల. ఓకే. ఎప్పుడు సినిమా ఫస్ట్ సినిమా ఎప్పుడు? నాది ఫస్ట్ సినిమా మాయన బంగారం, సౌందర్య రాజశేఖర్. చిటికోనా ఊరుకోరా చిన్న నాన్న అని చెప్పి యాక్టింగ్ నేర్చుకున్నావా అప్పుడు? స్కూల్కి ఏమైనా వెళ్ళావా? స్కూలా డైరెక్ట్ అదే. ఎలా వచ్చింది ఆపర్చునిటీ నీకు నార్మల్గా అప్పుడు? అంటే ఒకసారి నాకు చెప్తే డైరెక్ట్ అటాక్. ఏదైనా యాక్టింగ్ ఏదైనా నీకు నార్మల్గా చెప్తే ఇప్పటికీ ఉందా నీకు యాక్టింగ్? ఏదైనా చెప్తే చేయగలవా? ఇప్పుడు మీరు ఏదైనా చేయమంటే చేస్తా.
అవునా? ఓకే. బాధపడుతూ నా జీవితం ఇలా అయిపోయింది, ఎలా ఇప్పుడు ఎలా చెయ్యి ఒకసారి యాక్టింగ్. పడాల్సిందే ఇప్పుడు. అవ్వదు. ఇప్పుడు తాగున్నావా? లేదు లేదు, ఇప్పుడు తాగలే, నార్మల్గా తాగలే. పడితేనే మందు పడితేనే డైలీలో వస్తాయి ఇప్పుడు. ప్రతి ఇంటర్వ్యూలో మందు 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 అని అంటారు. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్ కరెక్ట్ క్లారిటీగా క్లవారంటే ఒకటి లేపాల్సిందే. నార్మల్ ఇప్పుడు ప్రతి ఒక్క యాక్టర్ అలా కాదు కదా. మీరు అట్లా అనుకుంటారు, వాళ్ళు బయట కనపడరు, నేను కనిపిస్తా అంతే. అంటే నార్మల్గా యాక్టింగ్ చేసి వాళ్ళు తాగే చేస్తారా అలాంటి ఫీలింగ్స్? కొంతమంది, అందరూ. నువ్వు చూసావా? నేను ఇప్పుడు పేర్లు చెప్తే మళ్ళీ అదొకటి అలచలేదు ఎందుకు. నార్మల్ పేర్లేం కాదు, నార్మల్ నువ్వు చూసావా? నేను చూడలేదు, చెప్పను కూడా. చూసావో చెప్పవు, చూడలేదు చెప్పను కదా, చూసావో చెప్పవు, అంతేనా? అది ఇప్పుడు ఏం చేస్తున్నావు నార్మల్గా? ఇప్పుడు మంచి ఫేమ్ వచ్చింది, సడన్గా ఎవరికో కనిపించావు ఒక వైన్ షాప్ దగ్గర, సడన్గా మంచి ఫేమ్ వచ్చింది, మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అంటే ఇంకా వెబ్ సిరీస్ స్టార్ట్ కాలేదు. అది వెబ్ సిరీస్ స్టార్ట్ అయిందంటే ఇక మళ్ళీ అక్కడ కనపడినాను. ఎక్కడ కనపడు? మళ్ళీ ఆ వైన్ షాప్ దగ్గర కనపడు. మరి ఇప్పుడు అది లేకపోతే నేను అలాంటి ఫీలే రాదని అంటున్నావు. అంటే ట్రై చేసా, 3 రోజులు తాగలే, కొత్త సంవత్సరం కదా ఎందుకులే అని చెప్పేసి తాగొద్దనుకొని అనుకున్నా, కానీ నా వల్ల కాలేదు అది. అది మందు ఆపు, అదైతే అసలు ఆపం. మందు అయితే అసలు ఆపు. మందు ఆపకపోతే ఎలా? ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నావు? నాకు 16 years ఉంటుంది. 16 years నుంచి తాగుతున్నావు. ఏజ్ నీకు 16 ఉన్నప్పటి నుంచి తాగుతున్నావు. ఎవరు అలవాటు చేశారు? మా అయ్య. నిజంగానే. ఏంది మా అయ్య వచ్చేటప్పుడు బ్రేకింగ్ డ్యాన్స్ వేసుకుంటూ వస్తాడు, పోయేటప్పుడు సక్కబోతాడు, ఎందుకురా బాబు అని చెప్పి జేబులో ప్యాకెట్లు ఉంటుండే. ఏంద్రా ఈ ప్యాకెట్ అని చెప్పేసి లేపేసా ఒకసారి. ఘాటు ప్యాకెటా? గుడుంబా ఉడియమ్మ. అక్కడికి నుంచి అలవాటైంది. అంటే బాగుంది. ఫస్ట్ సారి తాగినప్పుడు ఘాటుగా వేయలేకపోయినా, తర్వాత ఇక స్టార్ట్ ద మ్యూజిక్, జై బాలయ్య. కాదు, నువ్వు బాధపడట్లేదా? లైక్ ఎలా అంటే, అరే మంచిగా ఉండేది కదా యాక్టింగ్, మంచి ఫేమ్ ఉంది, ఇంకా సినిమాలు చేసుకొని అలా డబ్బు సంపాదించుకుంటే బాగుంటుంది కదా అని బాధపడలేదా? అవన్నీ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? సరే సంపాదిస్తా, కట్టలు పట్టుకొస్తా, చేసినా అనుకోండి ఓ సినిమానో ఏదో ఒకటి, ఎవరికి ఇవ్వాలి? ఎవరు లేరేంటి? ఎవరికి ఇవ్వాలి? ఇంట్లో వాళ్ళు లేరా? నాకు వద్దు అని చెప్పి వదిలేసినా కదా. నువ్వు వదిలేసావు, వాళ్ళు వదలలే కదా. నేనే వదిలేసా. ఇప్పుడు అదే నేను చెప్పేది, సంపాదించినా కూడా ఏం చేసుకోవాలి? తాగడానికి వస్తాయేమో డబ్బులు. నాకెంత 180 చాలు. కాదు, 180 చాలు. 180 కూడా ఎలా వస్తుంది నీకు ఇప్పుడు? దోస్తులు ఉన్నారు. ఎన్ని రోజులు ఉంటారు మీరు? ఇప్పుడు ఎన్ని రోజులు ఇంటర్వ్యూ తీసుకుంటే అన్ని రోజులు వస్తాయి నాకు. కాదు, ఇంకా ఇంతే ఇలా ఉండిపోతావు. అంటే నాకంటూ గోల్ ఉంది, కాదనట్లే. ఏంటి గోలు? మా ప్రీతిని ఒకసారి కలవాలి. ప్రీతా? ఎవరు? ఈయనెవరు? నా లవర్. మళ్ళీ టచ్లోకి వచ్చిందా? మరి ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నావు, ఒక్కసారి కూడా రెస్పాన్స్ లేదు. ఇంకా నువ్వు వెయిట్ చేస్తున్నావు అమ్మాయి కోసం, ఇంకా వెయిట్ చేస్తున్నావు, వస్తుంది అనుకో. నువ్వు నేను డబ్బు సంపాదించి ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరు? ఆమె వచ్చినాక నేను కనీసము మారుతావు అంటావా? మందు మారినంటున్నావు. ఆమె వస్తే నేను ఇక తాగా. అమ్మ ప్రీతి ఎక్కడ ఉన్నావు అమ్మా? ఈయన్ని మారిపోతాడు అంటున్నాడు, కొంచెం రా అమ్మ. ఆమె పేరు ప్రీతియా? పిల్లవలేదా? ఇంకా ఉందా? తెలీదు. ఏం తెలీదు. యూఎస్లో మాత్రం ఉందని తెలుసు. పెద్ద టెండర్ వేసావు? పెద్ద టెండర్ అని కాదు, అంటే నాకు లారెన్స్ సార్ నాకు హాస్టల్ వేసినప్పుడు అప్పుడే నాకు పరిచయం అనమాట. ఆ పరిచయంలోనే అట్లా ఫుల్ కనెక్ట్ అయిపోయాను. ఏం కనెక్ట్ అయ్యావు?
లవ్ అన్న అది ఎలా connect ఏం కాలేదు. నేను ఏం కాలేదు, అది ఏం కనెక్ట్ అయ్యావు అని అంటున్నా. లవ్ లవ్లో కనెక్ట్ అయ్యావు. అక్కడికించి ఇక హాలిడేస్ వచ్చినాయి, సమ్మర్ హాలిడేస్. ఆమె ఇటు జంపు, నేను ఇటు జంపు. లారెన్స్ గారు నేను ఎందుకు హాస్టల్ వేశారు? అంటే నేను చాలా ఇష్టం. నేను ఫస్ట్ సినిమా ఆంధ్ర వాళ్ళ సినిమాకించి పరిచయం. ఆ స్టెప్ నాదే, నైరే నైరే అని. నీదేనా? ఆ స్టెప్ చూసి అరే వీడు బాగా హుషారున్నాడు, వీడికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి హాస్టల్ వేసారా? ఏదో ఒకటి చేయాలంటే హాస్టల్ వేయడమా? ఏదో ఒకటి చేయాలి వీడికని. అంటే అప్పటికి సినిమా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏది మాస్ అనుకుంటా, మాసే. అదే ఆ సీన్ ఉంటుంది కదా, మమ్మల్ని అందరూ అనాథ అంటారు, అనాథ అంటే ఎవరు అంటే ఆ డైలాగ్కి అదొకటి సెంటిమెంట్ నా కోసమే రాసారు. అది చేసిన, అది అయిపోయాక మళ్ళీ ఏ సినిమా చేసిండు, డాన్. సూరన్న వచ్చిండు రౌడీలకు దుమ్ము లేచిపోతుందని చెప్పి విజిల్ కొడతా. ఇప్పుడు ఇక్కడ కొట్టలే, ఇప్పుడు మొత్తం విజిల్ బాగుండదు. వచ్చా విజిల్ వచ్చా? వస్తుంది, కొట్టమంటావా? కొట్టా సార్, బాగానే వచ్చు. అబ్బో నాకే గుయ్యి అన్నది. అప్పుడు కొట్టినప్పుడు అదొక సీను. దాని తర్వాత స్టైల్ సినిమాలో అరే రాగా మీ అమ్మని ఎవరో తీసుకోపోతున్నారా, ఎవర్రా అంటే నాకు తెలియదురా అంటే అదే బట్ట పెట్టి కొడతాడు ఆ సీన్. అది అంటే ఆయన చేసిన ప్రతి ఒక్క తెలుగు మూవీలో నన్ను మాత్రం ఖచ్చితంగా పెడతాడు. రెబల్కి కూడా ఉన్నా, కానీ అప్పటికి నేను స్కూల్లో ఉన్నా. అప్పటికి ఇక దోస్తులు. నేను పాడు చేసింది ఫ్రెండ్సా? ఇక చెప్పలేను. చెప్పు, ఏం కాదు, ఎవరి పేర్లు చెప్పొద్దులే. నేను పాడు చేసింది ఫ్రెండ్సేనా? నిజం చెప్పాలంటే వాళ్ళే. ఏం ఎలా స్టోరీ ఏంటి? వినాయక చవితి నిమజ్జనాలుగా? నిజంగానా? వినాయక చవితి వస్తే చాలు, ఏ ప్రదేశంలో ఉన్నా కూడా డైరెక్ట్ మా బస్సులో ఉంటాను. నేను కూడా అంతే, ఎక్కడున్నా ఊరు వెళ్ళిపోతాను ఫస్ట్ వినాయక చవితికి. కానీ అంత ఇది కాదా అంటే మనకు అది ఓ ఆనందం. అవును, వినాయక చవితి అంటే ఫ్రీగా మందు ఇస్తారు. నిమజ్జనం అంటే మందు ఇస్తారు, అదే ఫ్రీగా మందు ఇస్తారు. ప్రసాదం వస్తుంది, స్టఫ్ అదేనా? అంతే. ఓ 2-3 శనగలు పాకెట్లు ఎట్టుకొని పేపర్లు ముచ్చి కవర్లు వేసుకొని జేబులు వేసుకొని ఇటు లేపాలా, ఇక్కడికి శనగలు తింటూ ఉండాలి. వచ్చి మళ్ళీ డాన్స్ చేయాలి. అలా అలవాటు. అది దిగంగానే మళ్ళీ తాగాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. కదా ఎందుకు ఇంత సన్నగా ఉన్నావు? తినట్లే? నేను చిన్నప్పటికి ఇంతే, బాడీ ఇంత అనేది అన్నా. ప్రతి ఒక్క సినిమాలో చూసినావు అన్నా. చిన్నప్పుడు నేను కూడా వెళ్ళి ఉండేవాడిని. ఇప్పుడు పెద్ద ఎంత పెరగాలి కదా, నేను అంటుంది అది. అంటే నిజం చెప్పాలంటే మధ్యలో కరెక్ట్ ఫుడ్ లేదన్నా. ఓకే, ఎన్ని రోజులేనా? రోజులే కాదు, 2-3 సంవత్సరాలు. 2-3 సంవత్సరాలు ఫుడ్ లేదా? అంటే కరెక్ట్ టైంకి పొద్దున్న తింటే రాత్రి తిన్నాను, రాత్రి తింటే పొద్దున్న తిన్నాను. కాదు, ఇన్ని కష్టాలు ఉన్నాయి అంటున్నావు. ఈ డబ్బు సంపాదించానంటే నేను ఎందుకు సంపాదించాలి, ఎవరికి ఇవ్వాలంటున్నావు. మరి ఆ డబ్బు వస్తే ఇప్పుడు కరెక్ట్ ఫుడ్ వస్తుంది కదా నీకు. నాకంటూ నా లైఫ్ నేను వదిలేసిన, వద్దు. నీ జీవితంలో నీకు ఇప్పుడు ప్రజెంట్ ఆశ లేదు. ఉన్నా అంటే ఉన్నా అంతే. ఎందుకంత ఇలా మారిపోయావు? మందు మార్చేసిందా నేను? మందు కూడా కాదు, మనుషులు మార్చేసారా? ఎవరు? ఏ సిచ్యువేషన్ మారిపోయింది నిన్ను మార్చేసింది? అలా కరెక్ట్గా నేను ఏదైతే వినాయక చవితికి లారెన్స్ చదివించినప్పుడు బయటికి వెళ్ళిపోయినానో అక్కడికి నుంచి నాకు మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది కొనాలి అనుకుంటే నేను ఒక గోల్ పెట్టుకుంటే ఏదో ఒక పనికి పోతా. ఇది వద్దు అంటే అది ఎంతైనా ఉండాలి, వద్దు. నాకు కావాల్సింది నాకు దొరకట్లేదు అన్న, అంతే. నీకు కావాల్సింది నేను తెచ్చి పెడతాను, చెప్పేటి. మా ప్రీతికి దే మరి.
నాకే వేసలేదు. నువ్వు ఎక్కడో అడిగితే పోనీ వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఎక్కడ ఉన్నావు రా అమ్మ మారుతాడంట అని తీసుకొస్తాను. నువ్వు ఎక్కడ యూఎస్ నేనే వెళ్ళలేదు ఇప్పుడు దాకా యూఎస్. నీ గురించి నేనేం చేస్తా. అదొకటి ప్లస్ ఇటు అమ్మ నాన్న బామ్మ ఇదొకటి మైనస్ అయిపోయింది. వీళ్ళేం చేశారు మీ అమ్మ నాన్న? అంటే ఒకటేసారి చనిపోవడం వల్ల అర్థం కాక తిరిగేసింది. మందు కూడా మానేద్దాం అనుకున్నా, 3 రోజులు మానేసా. ఇక్కడ ఏమో బ్యాట్మ్యాన్ ఉంది, అక్కడేమో స్పైడర్ అయిపోయినా నేను. నిజంగానా? ఎంత అవుతావు నార్మల్గా? నువ్వు ఫస్ట్ పడుకొని లేకంగానే మందు తాగిస్తావు అంట. ఎవరన్నా చెప్పింది? మీ ఊరు అంటున్నారు చెప్తారు అన్ని. ఫస్ట్ లెగిసి లేకంగానే మందు వేస్తావు అంట. రోజు తెచ్చిస్తారు మరి నాకు. సాయంత్రం వచ్చాక మొత్తం వాళ్ళేమో మొత్తం అంతా తిరుక్కొని పని చేసుకొని వచ్చాక 3-4 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ వాళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళు సిట్టింగ్ వేసినప్పుడు మళ్ళీ నేను కూర్చోబెట్టుకొని నీకు ఇస్తారంట. ఇది రోజు గడవడం అంటే ఇదేనా కాదా? పోనీ ఇంకేమైనా ఉందా స్టోరీ చెప్పుకోండి. ఇవాళ నువ్వు పోయినావు పనికి, నేను పోలే, నువ్వు నాకు దాపిస్తావు. నిన్న నువ్వు పోలే, నేను పోయినా, నేను నీకు దాపిస్తా. నువ్వు పనికి వెళ్ళావు అంటగా? ఏ పనికి వెళ్తావు చెప్పు. ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన కాడికి వచ్చి అన్నా నేను పనికి వస్తా అంటే అన్నా నేను నీకు పని చెప్పాలా అంటారు. ఇప్పుడు ఏం చెప్పాలి? అవును అలాగంటున్నారా? నిజంగానా? ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చిన కాడికి వచ్చి ఇప్పుడు అంటే కొద్ది వైరల్ అయింది కదా, ఈ మాట చెప్తుర్రు. నాకేమో అర్థం కావట్లేదు. అరే అదేంట్రా బాబు, అడగొచ్చు చేసేవచ్చు కదా. నేను అదే అన్నా, నేను కూడా ఏదైనా ఉండండిరా బాబు చేస్తారా అంటే లే అన్న నీకు పని తీసుకోపోవాలా. నేను చెయ్యి కావాలంటే ఒక ఫోటో అంటుండే. అరే నీ ఏం చెప్పాలి? కాదు నువ్వు వైరల్ అయ్యాక సిచ్యువేషన్స్ అయ్యాక ఏవో ఆఫర్లు వస్తే వద్దన్నావంట. ఏ ఆఫర్లు? ఎక్కడో సినిమాలు ఏవో క్యారెక్టర్లు వస్తే వద్దన్నావంట. అవన్నీ ఫేక్. నీకే తెలుసు? నాకు తెలుసు, చెప్పింది కూడా తెలుసు. ఎవరు చెప్పారు? ఇప్పుడు బయట ఉన్నోళ్ళే కదా. కాదు ఫేక్ అని ఎలా తెలుసు? ఎట్లా అంటే ఇప్పుడు నిజంగానే ఉంటే పట్టుకొని గ్రిప్లో పెట్టుకొని చెప్తారు, అరే ఫలానా ఇది ఉందని. లేనిది మనం క్రియేట్ చేయవద్దు. నాకు అది నచ్చదు, అందుకే నేను కూడా డిలీటెడ్. కాదు మందు రోజు తాగి డిమ్ అయిపోయావు కదా. ఎవరు నువ్వు? డిమ్ అయితే నీ ముందర నేను ఇంత స్లిమ్గా ఎట్లుంటా? డిమ్ అంటే లైక్ అలా కామ్గా అలా డల్ అయ్యావా? మందు మార్చలేదా? ఏం తాగుతావు నువ్వు నార్మల్గా మందు? మ్యాన్సన్. అది మ్యాన్సనోసా? 120 మ్యాన్సనోస్? 180. ఎంత ఎంత? క్వార్టరా? క్వార్టరా. ఎవరిస్తారు? వైన్ షాప్ వాడు ఇస్తాడు, పైసలు ఇస్తే ఎవడిస్తాడు? పైసలు ఎవరిస్తావు? పైసలు ఎక్కడిది? దోస్తులనా మన దగ్గర ఉంటే మనం పెడతాం, లేకపోతే లేదు. నీకు ఇప్పుడు యాక్టింగ్ అనేది ఉందా నీ బ్లడ్లో? ఇప్పుడు చేయగలవా? అంటే పెద్దవి కాకుండా, అంటే పెద్ద క్యారెక్టర్ కాకుండా చిన్న అయితే. ఏదో వెబ్ సిరీస్ ఏదో అన్నావు, ఏంటది? దాని కథ ఏంటి? అది రావట్లేదన్న, అంటే కొద్ది బడ్జెట్ గురించి ఆగింది. ఇప్పుడు ఏదో చెయ్యాలన్నావు షూటింగ్కి? అదే దాని గురించి ఇప్పుడు వెయిటింగ్. ఏంటది? వెబ్ సిరీస్. ఆయనేమో నేను హీరో అంటాడు, నాకేమో అర్థం కాదు. డైరెక్టరా? ప్రొడ్యూసర్ ఆయనే, డైరెక్టర్ ఆయనే. ఓకే. అది స్టార్ట్ అయితే అవుతుంది అంటే సేమ్ నా పర్సనాలిటీ కావాలంట. మరి ఏముందో ఆ క్యారెక్టర్ ఏముందో అసలు కథ కూడా ఏం చెప్పలేదు, ఓన్లీ కాల్లో మాట్లాడినా. అది ఎప్పుడు అవుతుందో ఏందో తెలియదు. నీకు ఫోన్ లేదు కదా? ఉన్నాడు కదా మా అన్న. కాదు నేను పట్టుకోవడానికి నాకు 3 నెలలు పెట్టింది. అదేంది? ఏమనుకుంటున్నావు నువ్వు? నీ డిమాండ్ ఏంటి అనుకుంటున్నావు? 3 నెలలు అయిందా నువ్వు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి? ఎందుకు దొరకలేదు నాకు? నువ్వు సైలెన్స్కి వచ్చాయన్నా, ఆయనే దొరుకుతా నీకు. అమ్మ నాకు తెలియక నేను రోజు ఫోన్లు చేసుకున్నాను కదా అందరికి.
ఇన్ని రోజులు దొరకలేదు, నువ్వు ఏం చేస్తున్నావు అని. నువ్వు ఎప్పుడు అడిగినా బయటికి వెళ్ళిపోతున్నాడు అని అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏమన్నారంటే మనోడు గ్లాస్ వాటర్ కాడ కాదు, నార్మల్గా మనోడు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడు రవిరాజు, ఎక్కడ ఉన్నాడు బ్రో అంటే, బ్రో మనోడు ఫేమస్ అయ్యాక ఎవరెవరో వస్తున్నారు, ఫ్రీగా తాగిపిస్తున్నారు, వాళ్ళతో వెళ్ళిపోతున్నాడు అని అంటున్నాడు. నిజమా అది? చెప్పు. నిజం చెప్పాలంటే ఇంటర్వ్యూ ఇచ్చిన కాడికి వచ్చి అన్న నీ బాధ నాకు తెలుసు దా అటే వెళ్ళిపోతున్నా, మళ్ళా కనపడట్లా. అవును, ఎవరితో వెళ్ళిపోతున్నావు అన్న? ఇప్పుడు నీలాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు, అన్న లాంటి వాళ్ళు ఎవరో ఒకడు వస్తారు. అన్నా నీ బాధ నాకు తెలుసా అన్న అంటే, ఏం తెలుసురా మెన్షన్ అవుతుంది కదా అని చెప్పి ఇస్తున్నారు. రోజు ఇస్తున్నారా నీకు? రోజు అంటే రోజు కాదు, అంటే ప్రతిరోజు మనకు దొరకర్లే, అప్పుడప్పుడు ఇస్తున్నారు, ఎవరెవరో చేస్తున్నారు. లేనప్పుడేమో చెట్టు కింద కూర్చొని ఉంటా. ఏ చెట్టు కింద? ఇప్పుడు అది కూడా చెప్పాలా? అది కూడా చెప్పుర్రి. చెట్టు కింద కూర్చొని ఉంటా చల్లగా. ఇప్పుడు ఎండాకాలం కదా, చలికాలంలో కూర్చోనిలే. రూమ్లో ఉంటున్నావు కదా, మరి రెంట్ అవన్నీ ఎలా మరి? మావాడు ఒక్కడు ఉన్నాడు, శివ అని ప్లంబర్. అడిగి చెప్పాలంటే దొబ్బితే కూడా నాకంటే ఇంకా విచిత్రం ఉంటాడు వాడు. ఇంటికల్లు ఉండవు, ఏముండవు, ప్లంబర్ గాడు. అమ్మ అరే చెప్పినా కూడా అరే వద్దురా అంటే తింటరా తాగరా అంటాడు. సరేరా, పైసలు లేవురా, నేను కడతారా అంటాడు. అలాంటి జిగిరి దోశ జరిచింది నాకు. ఎప్పటి నుంచి ఫ్రెండ్ ప్లంబరు? ఈ ఇంటర్వ్యూ ఇయ్యక ముందుకెంచి ఒక 5 నెలలకించి పరిచయం. ఓకే, ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వదు 5 నెలల నుంచి పరిచయం. కానీ నేను కూర్చోబెట్టి తాగిపిచ్చి మేపుతున్నాడు. ఓ గుర్రను మేపినట్టు. అలాగేం కాదు కానీ అంటే ఆడికి నేను ఇష్టం. కానీ నిన్ను ఎప్పుడు పని చేయమని చెప్పడా? యాక్చువల్ వాళ్ళ వల్ల నువ్వు పాడైపోతున్నావు అలా చెప్పకే కదా. కానీ నేను కూడా ట్రై చేస్తున్నా. ఏం చేస్తున్నావు అన్న? ట్రై చేసినా అన్న. ఏం ట్రై చేసి? సెట్ వర్కే ట్రై చేస్తుంటే అన్న నేను పనికి వస్తా అంటే, అన్న నీకు పని చెప్పాలా అంటారు. ఏం చెప్పాలి నేను? టాటా ఏసీలో తిరుగుతున్నావు ఏంటి? ఏది నువ్వు? ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. రోజు దాంట్లోనే తిరుగుతున్నావు. తెల్లారితే అందులోనే ఉంటాను నేను. అవును, ఎందుకు అందులో తిరుగుతున్నావు అంట? ఎందుకు తిరుగుతున్నావు అంటే ఇప్పుడు ఉండాలి కదా మరి ఏదో ఒకటి. పని చేయనప్పుడు ఎందుకు తిరుగుతున్నావు అంటున్నాను నేను. నార్మల్ ఎందుకు తిరుగుతున్నావు అంటున్నాను. అందులో ఏం తిరుగుతున్నావు? ఎందుకు సరదా? ఏం సరదా అని అంటే కిరాయి వస్తే అటు ఇటు తిరుగుతాం కదా, అదో జర్నీ అయిపోద్దని. అంటే గడిచిపోద్ది, ఇవాళ దినం అయిపోద్దని. అంటే నువ్వు బేసిక్గా ఎలా ఉన్నావు అంటే ఆర్యాపార్ ఈరోజు ఎలా అవ్వకూడదాం, ఈరోజు ఎలాగా ఖతం చేసేద్దాం, ఈరోజు గడిచిపోవాలా, సాయంత్రం అయిపోవాలి, తాగాల. కాదు ఇంటర్వ్యూలోకి వెళ్తున్నావు కదా, మందు బాటిళ్ళు అవి ఇవి ఇచ్చి గలీజ్ చేస్తున్నావు. నీకు నువ్వు చెప్పలేదా వాళ్ళు ఎవరికి ఎందుకు ఇంటర్వ్యూలో మందులు అవన్నీ? నిజం చెప్పాలంటే వాళ్ళు ఫేమస్ కానీకి వాళ్ళు పెట్టిర్రు. వాళ్ళు ఫేమస్ అవ్వడానికి. ఇప్పుడు నువ్వు కూడా పెట్టినా కూడా అదే ఉంటుంది. మందు కావాలా ఫ్రెండ్స్ కావాలా అంటే నువ్వు అదే అడుగుతావు. అమ్మాయి ఏమో మందు కావాలా అమ్మాయి కావాలన్నది. నేనేమన్నా మందు పెట్టే నువ్వు వచ్చేయన్న. మంచి సార్ ఉంది. ఆమె జబర్దస్త్లో ఏదో చేస్తాను. ఆమె పేరేమో ఉంది. అవును, ఏదో పేరు ఉండే మర్చిపోయినా. అంటే కొంతమంది ఏంటంటే ఎంతైనా ఇప్పుడు ఏ న్యూస్లో కూడా ఇంతవరకు మన ఛానల్కి న్యూస్ రావాలి, మనం ఫేమస్ అవ్వాలి అని చెప్పి చూస్తుర్రే కానీ అవతలోడు ఆడ బాధ ఏంది, అసలు ఆడ కసి ఏంది అనేది చూడట్లేరు ఎవ్వరు. నీ బాధ కసి ఏంటి? నేను చెప్పలేను. అన్నా నిజం చెప్తా, ఈ నవ్వు వెనకాల ఒక బాధ ఉందన్న. అమ్మ నాన్న చనిపోయినప్పుడు అదొకటి, మా ప్రీతి ఒకటి పోయింది, ప్లస్ ఇట్లా ఇంటర్వ్యూ ఇదే గురించి తిరిగినప్పుడు, ఆఫీస్ చుట్టూ తిరిగినప్పుడు ఇవన్నీ చూసి ఒకటేసారి నాకు విరక్తి గుట్టింది. అయినా సరే షూటింగ్లో చూసి కూడా నాకు పీలుస్తారేమో అనుకొని షూటింగ్ స్పాట్లో కూడా పనిచేసా. ఏం లేదు,
అప్పుడే నాకు అర్థమైంది ఏదైనా ఉంటే టిష్యూ పేపరే చూసుకోవడం నేను వాడుకొని వదిలేసారు అంతే. ఇవాళ మీకు నాతో పని ఉంది, మీరు ఇంతగా 3 నెలలుగా మీరు ట్రై చేస్తారు, ఇవాళ నేను దొరికినా, ఇప్పుడు మీకు ఏం కావాలో అది మీరు యూజ్ చేసుకుంటారు, తర్వాత మళ్ళీ కలుస్తారా నాకు? కలుస్తాను. తప్పదు, కలవరు. నాకు తెలుసు, ఇగో నీళ్ళు పట్టుకొని చెప్తున్నా, కలవరు. ఎందుకంటే ఇలా యూజ్ అంతవరకే, అంతకు మించి ఏమి ఉండదు. యూజ్డ్ అండ్ త్రో. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి నేను చెప్పేది ఈ ఇంటర్వ్యూ చూస్తే కనుక నిజంగానే చెప్తున్నా, రావద్దు ఇండస్ట్రీ, అస్సలు వద్దు. మీకు పొలం ఏమైనా ఉంటే, ఏదైనా మీకు దోచింది ఏమైనా పని ఉంటే అదే చేసుకోండి, కానీ భాష అవుతా, రజనీకాంత్ అవుతా, చిరంజీవిని అవుతా అని చెప్పి రాకండి, వద్దు. మనకు దోచినంత వరకు మన పని మనం చూసుకున్నామా అంతవరకే, అమ్మ నాన్నకు చూసుకున్నామా చాలు, ఎక్కువ వద్దు, ఆశపడొద్దు. ఆ సినిమా చూసి ఈ సినిమా చూసేసి నేను కూడా అయిపోతా. నువ్వు అలాగే మరి అంతే కదా. ఫస్ట్ ఆఫర్ నువ్వు వెళ్ళావా, డైరెక్ట్గా వెళ్ళావా షూటింగ్కి? మా బామ్మ ఏజెంట్, ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ అనమాట. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ ఒక మంచి పోరోడు కావాలి అంటే తీసుకుపోయాను. ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అయితే నీది అంటే బామ్మ. మరి మీ చుట్టాలందరూ ఏమైపోయారు ఇప్పుడు? చుట్టాలంటే అసలు నాకు కావాల్సిన మెయిన్ 3 లేరు. ఇక చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళే. ఇంకా నేను నాకు వద్దులే అని చెప్పేసి చెల్లెలు ఉన్నారు, చిన్నాన్న వాళ్ళు 2 కూతుళ్ళు. నాకు వద్దని చెప్పేసి వీళ్ళు ఇచ్చేసారు, రాసి ఇచ్చేసారు. ఏ రాసి ఇచ్చావు? ఆస్తి? నీ ఆస్తి మొత్తం చెల్లెళ్ళ మీద రాసి. సొంత చెల్లెళ్ళ? చిన్నాన్న వాళ్ళు. చిన్నాన్న చెల్లికి నీ ఆస్తి మొత్తం ఇచ్చేసావా? నువ్వు ఒక్కడవా? 2. ఇంకోళ్ళు కుమారన్న కూడా ఉన్నాడు. నా దళిద్రం ఏందో, వాడు చిన్నప్పుడు తప్పిండాడు. ఇవన్నీ చెప్పుకుంటే ఒక సినిమా తీయచ్చు, కానీ పొడితో దొరకట్లేడు. అచ్చా, అలా ఇది అయిపోయిందా? ఓకే. మొత్తం ఆస్తి ఎందుకు రాసి ఇచ్చేసావు? ఉంటే బాగున్నా కదా, 180 రూపాయలు పనికొచ్చేది కదా. అబ్బా 180 మన దోస్తులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే అన్న. మరి అంత ఆశ లేదు నాకు, కసి లేదు, తాగాలి అని. తాగాలని కసి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు నీకు తినడానికైనా ఉండాలి కదా. నా దోస్తు ఉన్నాడు, పని చేసుకోవచ్చు కదా. నా దోస్తు ఉన్నాడు అన్న, ప్లంబర్ గాడు. ఆడి పని చేస్తున్నాడు, నువ్వు పని చేయవా అని అడుగుతున్నా. నీ పని గురించి అడుగుతున్నా. అవును, కాదనట్లేదన్నా. ఇప్పుడు నేను పనికి పోతారా అంటే అవసరం లేదురా, తాళం రూమ్ చేసుకో, రూమ్లో పనుకో, సాయంత్రం వస్తా అంటాడు ఆడే. సర్లేరా పో అంటాను. ఆడ వచ్చే లోపల నేను లోడ్ అయిపోతా. ఇక్కడ నీ కెపాసిటీ ఎంత అన్న? మినిమం 2 క్వార్టర్లే అన్న, 2 ఫుల్ బాటిల్ కాదు. 2 క్వార్టర్లా నీ కెపాసిటీ మొత్తం మామూలుగా ఎంత తాగలవు ఉంటే? అంటే గ్యాప్ ఇస్తే గుద్దుతా. ఎంత మామూలునే? ఎంత ఎంత అంటే చెప్పు. దర్శనాన్ని అడగండి, ఎన్నిసార్లు వస్తున్నా ఎన్నిసార్లు పోతున్నా అని. ఫుల్ తాగుతావా? లేదన్నా, అంత తాగా. హాఫ్ అంటే 2 క్వార్టర్లు అంటే హాఫేనా? అంతే. అబ్బా నీకు అన్నీ తెలుసానా? తెలియదు. హాఫ్ 2-3 క్వార్టర్లు తాగుతావు మంచి కూర్చొని. 3 కాదు, 2. స్టఫ్ ఏం తింటావు? ఇప్పుడు 180 రూపాయలు క్వార్టర్, స్టఫ్ ఏం తింటావు? అక్కడ దొరికితే తరబుజలు, మన జామకాయలు, పల్లీలు తిన. నచ్చదా? ఇందులో కూడా గ్యాస్ట్రిక్. ఇంకా మినిమం మనకు మసాలా ఫుడ్ వద్దు. ఫ్రూట్స్ అంటే అటు హార్ట్కి ఇటు డైజెషన్కి లెవెల్ అవుతుంది. సోడా మరి కూల్ వాటర్ గ్లాస్ వేసుకొని అది కర్బూజా ఫ్రూట్స్ ఎక్కువ తింటాను. ఫ్రూట్స్తోనే డ్రింక్ తాగు.
అందుకే ఎంత హెల్తీగా ఉన్నావు అప్పటి నుంచి తాగుతున్నా 16 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత వయసు ఎంత? 29 అన్న. 29 ఇందా నాకన్నా చిన్నోడివే అన్నా. అవును మరి చిన్నోనివే కదా అన్న. నీకెంతనే ఇప్పుడు? నాకంతే. అయ్యా ఎన్ని సినిమాలు చేసావు మొత్తం? 52. 52 సినిమాలా? నీకు ఏ హీరోతో కావాలి చెప్పు. నార్మల్ ఫేమ్ వచ్చినవి తక్కువ. నీకు ఏ హీరోతో కావాలి? ఏ హీరోతో కావడం ఏంటి అంటే ఫలానా నీకు హీరో ఇష్టం చెప్పు. 52 సినిమాల పేర్లు గుర్తున్నాయా నీకు? అందులో సగం గుర్తున్నాయి, సగం గుర్తులేవు. చెప్పు. ఆంధ్ర వాళ్ళ కడుగ, మాస్, జమ్ని, విక్రమార్కుడు, బొమ్మరిల్లు, డాన్, కేడి, సంక్రాంతి, బిఎస్, ఎస్ఎంఎస్, మిశ్రీ అభిలాషి, ఇంకున్నాయి అన్నీ. అంటే కొన్ని పేర్లు పెద్దగా ఉన్నాయి, అవి మనకు రావు. అప్పుడు మరి అప్పుడు డైలాగులు డబ్బింగ్లు నువ్వే చెప్పేవాడు? నాది. ఇప్పుడు ఎందుకు తడబడుతున్నావు మాటలు తెలుగు మాట్లాడడానికి? వేయలేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు నువ్వు ఫేమ్ వచ్చింది కదా, అమ్మాయిలు ఎవరైనా వచ్చి అడిగారా నిన్ను? ఫోటోలు తప్ప ఇంకేం అడుగుతారు? అంతే. స్టోరీ కథ అడుగుతారా? నీ కథ మొత్తం అడుగుతారా? ఇక కూర్చోబెడతా వాళ్ళకి కూడా సిట్టింగ్కి. కూర్చోమ్మా మామూలు కూర్చొని ఏం మాట్లాడుతావు? నీ బాధలే మాట్లాడతావా? అయిపోయిందా? రోజులు అయిపోయిందా ఆ సిచ్యువేషన్లో? గతం గత వాటిని అన్నింటిని వదిలేసావు. కాదు, నువ్వు ఫోన్ వాడట్లే కదా ఇప్పుడు? ఏం వాడట్లే. నీ ఫోన్ సిమ్ ఒకటి ఉందంట. అవును, సిమ్ ఉంది. నీ సిమ్ ఉంది కదా? నీ ఫ్రెండ్ ఫోన్ ఇస్తే తాకట్టు పెట్టి అమ్మేసావంట 3000కి. అమ్మ, ఇది ఎవరు చెప్పిర్రా నీకు? మంచి టచ్ ఫోన్ ఇచ్చారు. ఏం చేయాలి మరి? బుర్ర కొడుతుంది దప్ తప్ 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 అని. ఇట్లా కాదురా పోయి అన్న, ఇది తీసుకో. ఎవరికి ఇచ్చావు అది? ఎవరో ఉంటారు కదా అన్న, ఇది తీసుకో, 3000 ఇచ్చాయి, 15,000 ఫోను. 15,000 ఫోన్? అదే 3000కి ఇచ్చావు. కొత్త ఫోన్ అంటది అన్న. ఇచ్చేసిన. సిమ్ తీసుకున్నావు మంచి, అది గుర్తుంది. ఆ సిమ్ దేనికి పనికి వస్తుంది? ఫోన్ ఉంచుకోవాలి కానీ. నా దాంట్లో పెట్టుకోండి. చిన్న ఫోను మళ్ళీ కొనుక్కొని అందులో పెట్టా. ఆ ఫోన్ కూడా పోయా. ఇవన్నీ మనకు వర్కౌట్ కాదు, వద్దరనైనా అనుకుని ఫోన్ వాడట్లే. కానీ చాలా మంచి ఒక మంచి పని ఏదైనా చేస్తున్నావు అంటే నీ జీవితంలో ఒక మంచి పని ఏదైనా అంటే అది ఫోన్ వాడకండి. దేనికి? ఫోన్ వాడట్లే, టెన్షన్ లేదు మనకు. ఆ ఫ్రీడమ్ మనకు వద్దు, ఆ టెన్షన్ వద్దు, ఇంకా స్ట్రెస్ లేదు. ఫోన్ వాడినాడు జీవితం చాలా బాగుంటుంది, అది నువ్వు అనుభవిస్తున్నావు. ఫోన్ లేకుండా నీ రోజు గడుస్తుందంటే ఇంకా చూడు నువ్వు. ఎన్ని రోజుల నుంచి వాడట్లేదు నేను ఫోను? సంవత్సరాలు అవుతున్నాయి. ఎన్ని సంవత్సరాలు? 3-4 సంవత్సరాలు. 3-4 సంవత్సరాల నుంచి నువ్వు ఫోన్ వాడట్లే అన్నా. నేను దాదాపుగా ఫోన్లు తాకట్టు పెట్టింది ఏంటంటే ఒక 50-60 దాకా ఉంటాయి. నిజంగా 50-60 ఫోన్లు తాకట్టెట్టావా? అంటే అప్పట్లో వాడేది. ఎవరు ఇచ్చేవాళ్ళు నీకు ఫోన్లు? ఎవరంటే పని చేసేటోడిని కొనుక్కునేటోడు, కొనుక్కొని మళ్ళీ తాకట్టెట్టేవాడు. అంతే. మళ్ళీ 3,000-2,000 తాకట్టు పెట్టేవాడు. తాగేసిన తర్వాత దిగిపోయిన తర్వాత అరే అనవసరంగా ఫోన్ పెట్టాను అనిపించి అట్లా అనిపించదు. అప్పుడు అరే 90 ఎట్లా రా మళ్ళా దానికి ఉంటుంది. ఫోన్ గురించి బాధ ఉండదు, పోతే పోయింది అనుకుంటా. ఇక కదా హెల్త్ చెకప్ చేయించుకున్నావా? ఏది హెల్త్ బాగున్నా కాబట్టి నీ ముందర ఉన్నా కదన్నా. మామూలుగా రోజు తాగుతున్నావు కదా. అవన్నీ మనం దేకం, లేపడం దింపడం కాదు, టెస్ట్ చేయించుకొని. దేనికి? మళ్ళీ ఇది పోయింది బాబు, ఇప్పుడు నాకు బూతులు వస్తాయి. అయిపోయినా అంటే ఇప్పుడు మళ్ళీ అదో బాధ, మళ్ళీ ఇంకో పెగ్గు లేపాల్సి వస్తుంది. చేయించుకుంటే నార్మల్గా అరే కొంచెం తగ్గించే ఇదని చెప్తే నీకు కూడా అమ్మ వద్దురా తగ్గించే. డాక్టర్కే చెప్తా, నువ్వు ఏదాతో నువ్వు అది తగ్గిరా బాబు అంట నేను. కాదు, నువ్వు పని చేయగలను, నేను ఇంకా షూటింగ్ చేయగలను, నేను ఇంకా యాక్టింగ్ చేయగలను అని అంటున్నావు. మరి ఇంతమందికి ఎడిట్ అయిపోయి మరి అలా కష్టం కాదా అన్నా? ఇప్పటికీ చెప్పి బోరు కొడుతుంది. ఇప్పటికీ చెప్తున్నా, నేను అడగను, వాళ్ళు నాకు పిలువరు, అవ్వదు అది. అందుకే సెట్ వర్క్ పట్టుకున్నాను.
మన పని మనం చేసుకున్నామా, తిన్నామా, తాగినామా, వచ్చినామా, కొన్నామా. అదెందుకు మన సిరీస్ అంటున్నావు కదా చెప్పా అది స్టార్ట్ కాలేదు మరి అది యాక్టింగే కదా. అది ఏందో మరి ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు. ఓన్లీ ఫోన్లో మాట్లాడినా ఏమో చెప్పలేము. మీలాంటి వాళ్ళు చెప్పుంటారు. 3 నెలలకించి మీరు వెయిట్ చేస్తుర్రు, మరి ఆడ ఎప్పటికించి వెయిట్ చేస్తుండో తెలియదు. ఇప్పుడు నేను నీకు తాగిపిస్తే నీకు ఏ డైలాగ్ చెప్తే డైలాగ్ చెప్తాను. లేదు లేదు అట్లని కాదు, మరి అంత నీచబూరి కాదు ఉన్నమాట. కానీ అంటే నేను ఏదో స్టార్టింగ్లో అడుగుతా నువ్వు అన్నావు కదా, అరే ఇలా ఒకటి బాధపడుతున్నాను, లైఫ్లో బాధ కోల్పోయాను, అది ఒకసారి యాక్టింగ్ చేయి అని చెప్పా. మందు కావాలని అన్నావు. కావాలన్నా కానీ నేను ఏదో ఫన్నకో మన ఫ్రెండ్స్కి జర ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పినా కానీ అట్లేం లేదు. ఏముందన్న ఏడవనికి. ఏడవద్దు, ఇప్పుడు నవ్వుతూ ఒక డైలాగ్ చెప్పు. ఏం చెప్పాలి? ఒకటి చెప్పు, ఏదో ఒకటి. నువ్వు చేసిన సినిమాల్లో ఒక మంచి డైలాగ్ చెప్పు, పెద్ద లాంగ్. అంత లాంగ్గా కావాలంటే చిన్నది చెప్పు. అది కోటరా హాఫా? చిన్నది చెప్పు. లేదన్నా చిన్నది. కాకపోతే మా దోస్తుల గురించి ఒకటి చెప్తా. మమ్మల్ని అందరూ అనాథ అనాథ అంటారు. అనాథ అంటే ఎవరు? అనాథ అంటే దేవుడు పిల్లలు. అది నేను కాదు, ఆమె చెప్తా. డిప్రెషన్ అయిపోయాను అన్నావు కదా, అంత ఇందులోకి వెళ్ళిపోయాను, డిప్రెషన్ అయిపోయాను. ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావాలని ఎప్పుడు నువ్వు ట్రై చేయట్లేదా? ట్రై చేసే 3 రోజులు పిచ్చోడిని అయిపోయాను. డిప్రెషన్ నుంచి ట్రై చేయడం అంటే మందు ఆపేయడమా? 3 రోజులు ఆపేసిన, అస్సలు ముట్టుకోలే, ఆసన చూడలే. అమ్మ నాకు అసలు అర్థం కాలేదు. ఆ బిల్డింగ్ ఎట్లా ఎక్కేసినాను, మెట్లు లేకుండా ఎక్కినా. మెట్లు లేకుండా బిల్డింగ్ ఎక్కేవా? ఇలాంటి ఏసీలు ఉంటాయా? మామూలుగా మనకి ఇప్పుడు ఇంటి బయట కూలర్ది ఉంటుంది కదా బాక్స్, అవును. ఆ బాక్సులను పట్టేసి ఎక్కేసిన. ఎన్ని ఫ్లోర్లు? 2nd ఫ్లోర్ ఎక్కేసి అరుచుకుంటున్నాయి ఇట్లా తల మీద పెట్టి దేవుళ్ళ పేర్లు. అర్థం కావట్లేదు. అది మళ్ళీ దిగనికి ఇప్పుడు కూడా మీరు కావాలంటే చూడండి, డబ్బాలు ఉంటాయి చక్కగా, అందులోకి దుంకేసినాయి. ఇదంతా రాసుకోపోయేది నాకు. ఎక్కడ గీతలు పడ్డాయి వీప్ పైన. ఇప్పుడు కాదు, అప్పుడు. అట్లా ట్రై చేశాను, కానీ వాళ్ళ నాకు వర్కౌట్ అవ్వదు. అయితే వేస్ట్. తాగడం, రెస్ట్ తీసుకోవడం, ఏ పని ఉంటే చేసుకోవడం, అంతే. కానీ ఏం పని చేయట్లేదు అంటగా, నువ్వు ఖాళీ అంటగా. వీళ్ళు చెప్తారులే, నీకు అన్నీ చెప్తారు. ఏం పని చేయట్లేదు అంటే చెప్పినా కదన్నా, అన్నా నేను పనికి వస్తా అంటే నీకు పని చెప్పాలా అన్న అంటారు వాళ్ళు. మామూలు ఇండస్ట్రీలో మనుషులు ఎలాంటి వాళ్ళు? అంటే ఇప్పుడు మీరు పెద్దోళ్ళ గురించి అడుగుతుర్రా లేకపోతే? పెద్దోళ్ళ గురించి, చిన్నోళ్ళ గురించి, అందరి గురించి చెప్పు. ఏముందన్నా, ఇలా ఈ క్యారెక్టర్కి నువ్వు నచ్చుతావు అంటే నువ్వు సెట్ అవుతావు, అంతవరకే నీకు తీసుకుంటారు. దాని తర్వాత టిష్యూ పేపరే యూజ్డ్ అండ్ త్రో. నువ్వు పెద్ద పెద్ద డైరెక్టర్ని కలిసింది ఎవరెవరిని కలిసావు? పెద్ద డైరెక్టర్లు చాలామంది. అంటే చిన్నప్పుడే, ఇప్పుడైతే ఎవరిని కలవాలి. ఇప్పుడు రీసెంట్గా ఎవరు కలవాలా? ఎవరు ఫోన్ చేయలే? ఎవరు ట్రై చేయలే? సెట్ వర్క్ కూడా ఆపేసావు అంట కదా మన కలవడానికైనా. అది తీసుకోపోవట్లేరా, ఏం చేయాలి? ఏం లేదు. ఇప్పుడు పని ఏం లేదు మరి. అయితే పని ఏముంది? లేపడం, దింపడం, కూర్చోవడం. ఎవరిని? మ్యాన్సన్. ఎవరోజు మరి బట్టలు ఎవరు అన్నా? బట్టలు ఎలాగ? బట్టలు, బనీను, డ్రైరు అవి పక్కలు వాడలేంగా. అంటే ఇప్పుడు అది కూడా షేర్ చేస్తా అనుకుంటున్నాను. నా సైజ్ ఎక్కడ? ఇప్పుడు మీరు ఇస్తారు, సపోజ్ మీ సైజ్ ఎక్కడ, నా సైజ్ ఎక్కడ? అవునులే, సెట్ కాదు. కొనుక్కుంటాం. ఎలా? డబ్బు, ఎర్రగడ్డ పోతాం, పైసా పనికి పోతాం. బట్టలు ఏమైనా కావాల్సినప్పుడు పనికి పోతాం, అంతే. ఎంత ఇస్తారు రోజుకి? 700. ఏం పని? సెట్ వర్క్. సెట్ వర్కా? అంటే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో వీటిల్లో ఉంటాయి ఆ సెట్ వర్క్సా?
అవేనా సెట్ వర్క్స్, స్టేజ్లు వాటిలు. యాక్టింగ్ చేసి స్టేజ్ మీద ఉండాల్సిన స్టేజ్ కింద సెట్ వేస్తానంటే అంటే అప్పట్లో స్టేజ్ ఎక్కినా కదా, ఇప్పుడు స్టేజ్ లేపమంటున్నాను, అందుకే లేపుతున్నా. కానీ జీవితంలో నువ్వు ఎలా అంటే రిలాక్స్. మీ అశోక్ బ్రో ఇక్కడే ఉన్నట్టున్నాడు అన్న, ఇక్కడే ఉన్నాడు కదా. మీ ఇద్దరే కలిసా? మనోడు ఇప్పిస్తాడా నీకు మొత్తం మందు? లేదు, మందు ఇప్పాడు, అన్నం పెడతాడు, కొడతాడు. మళ్ళా కొడతాడా? నేను ఎందుకు? లిమిట్లో తాగు అనా? లిమిట్లో తాగు అని మంచి చేయడానికే కదా. అవును, మంచి చేయడానికి అయితే పర్లేదు, తప్పలేదు కొట్టిన. ఫస్ట్ మాత్రం తిను అంటాడు, తిన్నాకనే మందు. తినేసి మందు అవుతావు నువ్వు? లేదు, తాగుతా కానీ తింటేనే మందు అంటాడు. ఓకే. కానీ నీకు ఇంటర్వ్యూస్లో మధ్య మధ్యలో కొంతమంది డబ్బులు ఇచ్చారు కదా, అవును. ఏం చేసావు? ఏం చేసా, ఇప్పుడు మీరు చెప్పినట్టే బనీన్లు, డ్రైర్లు అవన్నీ కొనుక్కున్నా. కొని కొనుక్కుంటా? ఓకే ఓకే ఓకే. అవన్నీ ఇంటరెంట్ ఎంత? రెంట్ ఇంటరెంట్ ఎంత? మేము ఉండేదా 5,000. 5,000? అచ్చా అచ్చా. ఎంతమంది? ఇద్దరే. నువ్వు అశోక్? ఒకడు అశోక్ అన్న వేరు, మేము వేరు. అశోక్తో ఉండవా? అశోక్తో ఉంటే బాగుపడేవాడవేమో మేబీ. బయటికి రాగానే అశోక్ అన్న ఎంటర్ అయిపోతాడు. వన్ రూమ్ వేరు, మనది వేరు. బయటికి వస్తే నేను చూసుకుంటా, రూమ్కి పోతే అసలు మనం చూసుకోలేము. అది మనోడు డబ్బులు ఎలాగ పని చేయను అంటున్నాడు, ఇది అంటున్నాడు. మరి ఎవరు తాగిపోతాడు? సెట్ వరకు వెళ్ళిపోతాడు. సెట్ వరకు పోతాడు వాడు. ఎప్పుడు దొరికినప్పుడు పోతాడు, లేదంటే లైట్. ఇంకా ఇప్పుడైతే ఫ్యాన్స్, ఈ ప్రజెంట్ ఫ్యాన్స్ ఉన్నారు కదా మన కాంచి వచ్చిన కాంచి, ఆ ఫ్యాన్స్ చూసుకుంటారు ఇప్పుడు. అంత మందు అంత మనోళ్ళు చూసుకుంటారు. ఒక ఫోటో దిగితే అలా కూర్చుంటే వచ్చేస్తారు ఇక ఫ్యాన్స్. రాన్నా తీసుకుపోతా బార్. ఇంత ముందుకు సాయి ఫ్యాన్సే, ఇప్పుడు బార్లో కూడా తిరుగుతున్నాడు సార్. బార్లో కూర్చొని బార్లో కూర్చో పెడతారు సార్. తీసుకుపోయి బార్ రేంజ్కి వెళ్ళి ఫస్ట్ మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వన్ డ్రెస్కి ఇప్పుడు డ్రెస్కి ఒకసారి చూసుకోండి ఎలా ఉందో నీట్గా. అంటే మొత్తం డ్రెస్సింగ్ స్టైలే మార్చేసిండు, మొత్తం చెప్పులు మార్చేసిండు, అన్నీ ఒక రేంజ్లో మార్చేసినాడు. అప్పుడు లేకుండే. ఓకే ఓకే. కానీ ఇప్పుడు కూడా కొంచెం బాగుపడితే బెటర్ అని అనుకుంటున్నా. మారినంటున్నాడు కదా, జీవితం ఉండి నార్మల్గా అలాగుండి వెళ్ళిపోదాం. అది ఏం మారినంట? ఇంకేం మారడంట. జస్ట్ వెళ్తాం, పని చేస్తాం, లేకపోతే తాగుతాం, పడుకుంటాం, తెల్లారుతాం, అంతే లైఫ్. ఇంకేం లేదంట. ఏం మారండి చెప్పండి. ఏం మారడంట, ఇంకేం మారడంట, ఇంకేం చేయడంట. పని చేసుకుంటాడు, తాగుతాడు. లుక్ మీ సొంత అన్నా? లే, నార్మల్ అనే ఇప్పుడు మన అట్లనో అట్లా. ఓకే ఓకే. సినిమా వచ్చింది, సినిమా చేయలే, హీరోగా 20 లక్షలు ఇస్తానని చెప్పారు. వాని కూడా తెలుసు ఆ విషయం. అదంతా నమ్మక ఎవడిస్తాడులే బ్రో. అదే యాక్చువల్లీ 20 లక్షలు ఇస్తారా? నిజంగా ఇస్తారా? ఎందుకు ఇస్తారు? ఇప్పుడు జస్ట్ వచ్చినాక కూడా ఇందాక మాట్లాడినాం కదా, తిరుపతి నుంచి మాటి సతీష్ ఉన్నాడు కదా, ఆయననే. ఎందుకు ఇస్తారు 20 లక్షలు అని? నేను సెటిల్ చేస్తా తిరుపతి షూటింగ్ అని చెప్పేసి అన్నాడు. వాడే చెప్పిండు. అంటే వీనితోని ఒక సినిమా చేస్తే మనం ఫేమస్ కావచ్చు అని కొంతమంది ఉంటారు కదా. మనకున్న దాంట్లో ఇప్పుడు చిరంజీవి కాడికి పోవచ్చు, నాగార్జున కాడికి పోవచ్చు, కొంతమంది నేను సినిమా తీసిన వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళతో కొంచెం ఉన్న సర్కిల్లో తీసుకోవచ్చు. అవునా కదా? అట్లా తీసుకుందామని చెప్పేసి అన్నాడు. కాదంటున్నావు? ఏ రాలేదంటున్నావు? వాని ముందర వాడే ఫోన్ మాట్లాడాడు కదా. నేను ఏమన్నా అన్న, నేను జస్ట్ కాల్లో మాట్లాడాను కానీ నమ్మబుద్ధి అవ్వాల. అంటే ఇప్పటికే ఆల్రెడీ వేస్తారు కదా నాకు, అది ఉంది ఇది ఉంది ఇది ఉంది అని. ఇది ఏది ఉంది మరి? నువ్వు నమ్ముతావా?
వాడే మాట్లాడిండు. నేను చెప్తున్నా కదా డైరెక్ట్గా. లేదు రైట్ లే యాక్చువల్లీ అది కూడా point. నేను 3 నెలల నుంచి ట్రై చేస్తున్నానంటే నమ్మట్లే. ఎన్ని నెలల నుంచి అడుగు? 3 months అవుతుంది కదా. అవును 3 నెలలు నిజం. నేనే వనడుతూనే మాట్లాడుతున్నా నేను. దొరకట్లే అని చెప్తున్నా. నిజమే అది. నేను నిజమే నిజంగా నేను జోక్ అనుకున్నావా? నేను 3 నెలల నుంచి నేను నిజంగా ట్రై చేస్తున్నా, దొరకలేదు. అంటే నువ్వు ఏం పని చేస్తున్నావు అనేది నా క్యూరియాసిటీ. లైక్ ఏం చేస్తున్నావు, ఏంటి, ఎటు వెళ్తున్నావు, రోజు ఎటు వెళ్ళిపోతున్నావు, నిన్ను ఎవరు ఎటు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు, అలా. లైట్లు ఆపాలా? ఫ్యాన్ లేదు, వేస్తుంది అని. ఫ్యాన్స్ ఎక్కువ అయితే. సరే అయితే డన్. థ్యాంక్ యూ. ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి ఇప్పుడు ఫైనల్గా? ప్రస్తుతానికి పోయి కూటర్లు లేపడమే. అంతే. అట్లేం కాదు, ఏముంటుందన్న ఇప్పుడు ప్రస్తుతానికి పోతాము, మాడు ఒక్కడు వస్తాడు. నీ లైఫ్లో ఇంకా ముందుకు ఏం చేద్దాం అనుకుంటున్నా? క్వార్టర్ అది ఏదో వెబ్ సిరీస్ చెప్తున్నారు కదా, అది నిజము అబద్ధము మన క్లారిటీ వచ్చే లోపల నాకు లేదు. హలో హలో చెప్పండి. నమస్తే సార్, బాగున్నారు సార్? నేను సార్ ఎందుకు అన్న, చెప్పండి. అదే సినిమా గురించి చెప్పారంట కదా, స్టోరీ కూడా తెలియదు కదా నాకు. కలుస్తాం సార్. ఎప్పుడు వస్తారు మీరు? వెళ్ళండి సార్. ఎల్లుండా? పైసలు ఇస్తా అన్నారంట కదా. అదే వెళ్ళండి వస్తాను సార్, నేను వచ్చి డైరెక్ట్ కలిసి ఇస్తాను సార్. సరే నిజమేనా? హలో అది అన్ని మాట్లాడుతాను. రోజు ఫోన్ చేసి నాకు ఆయన తీసుకురాండి. మనకి వీడు ఏడుంటాడు, ఎప్పుడు పొద్దున్న లేస్తే 6ంటికి 7ంటికి 7 కనబడి తెలియదు. అన్న తిరుగుతాడు కానీ స్పాట్లో ఉండడు. సరే అది పొజిషన్ మంచిగా వస్తే సినిమా చేసి ఇది నడిపి మరి కథ. సరేనా? డన్. థ్యాంక్ యూ. అవును, ఇది సెకండ్ లైఫ్ మంచిగా వాడుకోవచ్చు కదా, మందాపి ఇది చేయొచ్చుగా. ఇప్పుడు నేను ఒకవేళ డబ్బులు ఇచ్చినా కూడా నువ్వు కూడా తాగేసి నార్మల్గా నీ రెంట్ అనుకో. ఓకే, ఏం చేస్తా ఇవాళ వెళ్ళిపోద్ది ఓ నెలది, దాని తర్వాత ఏం చేయాలి? మరి చేయొచ్చు కదా. అదే అన్న పని చేయాలి. అదే అన్న కాదనట్లేను, నేను చేస్తా, కానీ ఎంత నమ్మాలి అవతలోనికి? పని చేయడానికి వేరే వాళ్ళు నమ్మడం ఎందుకు? ఇప్పుడు మీరే కదా విన్నారు ఫోన్లో. ఇప్పుడు ఆయన వచ్చే వరకు నాకు తెలియదు, నేను ఎట్లా నమ్ముతాను మరి? మరి వేరే పనికి కూడా వెళ్ళట్లేదు కదా నువ్వు. ఎందుకు పోవట్లేదు? ఎందుకు అంటున్నావు పని ఇవ్వట్లేదు వెళ్ళట్లేదు అని? కొంతమంది చెప్తారు, ఇక మనకు దొచ్చింది మనం పోవడమే, మనకు దొరికింది లేబర్ పని, ఏం చేస్తాం అంతే. నేను డైరెక్ట్ చెప్తే ఏదైనా ముఖం మీదే. అవును బాగా నిజంగా ఇందులో చూస్తున్నా వింటున్నాను ఇక అని డైరెక్ట్గా మాట్లాడతాం. లేదన్నా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అంటే ఇంకా నేను లైఫ్ మామూలుగా ఇంకా ఏదైనా దొరికితే పని చేయడం అంతే, కానీ ఇండస్ట్రీ అదంతా అయితే నమ్మకాలు లేవు. మళ్ళీ ఛాన్స్లు వస్తాయి, మళ్ళీ నేను ఏదో యాక్టింగ్ చేస్తాను, వదిలేసుకున్నా, అన్ని ఆశలు వదిలేసాను. మామూలు లైఫ్ మీద ఆశలు వదిలేసాను అని చెప్తున్నాం, ఇంకేముంది. సరే మరి డన్. థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అది ఇంటర్వ్యూలోనే లేదు, మీకు కూడా థ్యాంక్ యూ. ఇది అన్నా తీసుకో, ఇది ఏంది? ఏం లేదు, నార్మల్ కవరే. డన్. థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం, చేద్దాం. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఒకసారి చేయగలం, చాలు. ఏం చేయకపోయినా చేయగలిగితే చాలు, అంతే. అంటే కలిసినాం గుర్తుంటుంది. చూసారు కదా ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు